హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు వీడియోలో వింటర్ స్పెషల్ లడ్డూని పరిచయం చేయబోతున్నానండి. ఇప్పుడు చలికాలం వచ్చేసింది కదా, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎక్కువగా సిక్ అవుతూ ఉంటారు కదా. అలా సిక్ అవ్వకుండా ఈ విధంగా నువ్వులతో లడ్డు చేసి పెట్టండి. రోజుకు ఒక లడ్డు తింటే చాలు, బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, అలాగే హెల్తీగా ఉంటారు. ఇక ఆలస్యం ఎందుకు, ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు నువ్వులను వేసుకొని ఈ నువ్వుల్ని లో ఫ్లేమ్ మీద చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. కేవలం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చిటపటలాడిన తర్వాత కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు పల్లీలను కూడా వేసుకొని వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా మరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. దీనిని లో ఫ్లేమ్లో కేవలం 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈ కొబ్బరి త్వరగా ఫ్రై అయిపోతుందండి, అందుకని మంటని లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, 2 నిమిషాల తర్వాత కలర్ చేంజ్ అయింది కదా, దీనిని వెంటనే మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా ఈ కడాయిలో ఉంచారంటే కొబ్బరి అనేది త్వరగా మాడిపోతుందండి, అందుకని వెంటనే మరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. నువ్వులు ఎప్పుడైనా సరే మిక్సీలో వేసుకునే ముందు పూర్తిగా చల్లారాలండి. ఇందులోనే 3 యాలకులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా వచ్చేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. మీరు ఒకేసారి తిప్పేస్తే నువ్వుల్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి ముద్దగా అవుతుంది, అందుకని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి వేరుశనగ పప్పు అలాగే కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం మనకి వేరుశనగ పప్పు పలుకులు తగిలేటట్లుగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 కప్పు తురిమిన బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా బెల్లంలో కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఈ విధంగా మిక్సీ జార్లో కలుపుకోవడం కష్టం అనిపిస్తే వీటంతటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని బాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ముద్దగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం మిశ్రమాన్ని తీసుకొని లడ్డూల్ని చుట్టుకోవడమే. ఇందులో మనం నెయ్యి కానీ ఏమీ వేయనవసరం లేదండి. నువ్వుల్లో నుంచి వచ్చిన ఆయిలే మనకి లడ్డూ చేయడానికి చక్కగా వస్తుంది. చూడండి, లడ్డు ఎంత చక్కగా వచ్చిందో కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఈ చలికాలంలో ఈ విధంగా నువ్వులతో చేసిన లడ్డూలు కానీ నువ్వుల అన్నం కానీ ఏదో ఒకటి మన డైట్లో నువ్వులు ఉండేటట్లుగా చూసుకోండి. మనకి బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు. అందుకనే మన పెద్దవాళ్ళు ఈ చలికాలంలో వచ్చే సంక్రాంతి పండగకి అరిసెల్లో నువ్వులను వేసి ప్రిపేర్ చేస్తారు కదా, ఇది ఒక రీజన్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకొని హెల్తీగా ఉండండి. మీకు కనుక ఈ లడ్డూ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఏ రెసిపీ అప్లోడ్ చేసినా సరే ముందుగా మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.